ఈ ఇయర్ ఎట్లా అయినా రిషబ్ పంత్‌కి చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రిషబ్ పంత్ యువరాజ్ సింగ్ దగ్గరికి వెళ్ళాడు ట్రైనింగ్ బిఫోర్ వరల్డ్ కప్. మీరు ఒక మాట గుర్తుందో లేదో, సంజు శాంసన్ కూడా ఒక మాట అన్నాడు. నాకు యువి పాజీ వచ్చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ వరల్డ్ కప్ నన్ను ఇన్వెస్ట్ చేసి కొంచెం నాకు బేసిక్స్ పైన మళ్ళీ గ్రిప్ తెప్పించాడు అని. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యాటర్. అంటే ఎప్పుడు రిక్వైర్డ్ అప్పుడు నీ పక్కన ఉండి నీకు హెల్ప్ చేసేవాడే చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు యువరాజ్ సింగ్ రిషబ్ పంత్కి చేస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ రిషబ్ పంత్ లాస్ట్ ఇయర్ చాలా బ్యాడ్ ఇయర్గా వచ్చింది అతని ఐపీఎల్ కెరియర్లో. ఎందుకంటే ఒకటి ఎల్ఐజీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు సెట్ అవ్వరని, ఇంకోటి హై అమౌంట్ 27 crores ప్లస్. దాని వలన రిషబ్ పంత్ ఆట మొత్తం స్పాయిల్ అయ్యి ఈ ఇయర్ T20 వరల్డ్ కప్లో నుంచి కూడా బయటికి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది రీజన్ అది, T20Iలో నుంచి. ఇంకోటి ఎట్లాగైనా ఇప్పుడు రిషబ్ పంత్ చాలా కాన్సన్ట్రేషన్గా ఫోకస్ చేస్తున్నాడు. యువరాజ్ సింగ్ చాలా క్లియర్గా అన్ని యాంగిల్స్లో ఎక్కడ ఎలా ఏంటి అనేది యాంగిల్ బై యాంగిల్ నేర్పించాడు. సో రిషబ్ పంత్కి ఆట రాదు అనేది కాదు ముఖ్యం. ఇగో మనం ఏమంటాం తెలుసా, కొన్నిసార్లు గ్రిప్ మిస్ అయినప్పుడు గ్రిప్ కొరకి మనకు బ్యాక్ సపోర్ట్ అంటాం కదా, అది రిషబ్ పంత్కి అవసరం ఉన్నది. ఆ బ్యాక్ సపోర్ట్ యువరాజ్ సింగ్ సార్ నుంచి వచ్చింది. డెఫినెట్గా దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఐపీఎల్ 2026. ఎల్ఐజీలో హైయెస్ట్ రన్ రేటర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రిషబ్ పంత్ ఈజ్ లెజెండ్ ప్లేయర్ అబ్బా. రిషబ్ పంత్ ఒకప్పుడు అంటే బ్రతుకుతాడా లేడా అనే నుంచి ఇప్పుడు నిలబెట్టుకుంటాడా లేడా అనే కాడికి వచ్చింది. యాక్సిడెంట్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేసి రికవరీ అయ్యి బ్యాక్ అయ్యి ఇండియాకి ఆడి ఓడిఐ ఆడాడు, T20 ఆడాడు, టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఇట్స్ అ లెజెండ్ ప్లేయర్ అబ్బా రిషబ్ పంత్. మనం లాస్ అవ్వదు అలాంటి ప్లేయర్లని. ఎందుకంటే కొందరే ఉంటారు. ధోని తర్వాత మనకు దొరికిన 2-3 ప్లేయర్లలో వికెట్ కీపర్లలో ఒక్క ధోని రీప్లేస్మెంట్ చేయడానికి ఆల్మోస్ట్ 2-3 కష్టపడ్డాం. కేఎల్ రాహుల్ అయినా కానీ రిషబ్ పంత్ ఆల్మోస్ట్ సెట్. ఇప్పుడు సంజు ఫ్యూచర్ అవుతున్నాడు, బట్ సంజు ఈజ్ ఆల్రెడీ 31. సో ఏజ్ కూడా మ్యాటర్ అవుతుంది ఇన్ ఫ్యూచర్. ఐ హోప్ ఈ ఇయర్ ఐపీఎల్ సీజన్ 19 రిషబ్ పంత్కి చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్ఐజీలో హైయెస్ట్ రన్ రేటర్గా ఉంటాడా మీరు కామెంట్ చేయండి.